పట్నంలోనైనా జిల్లా సెంటర్లలోనైనా చదువుకుంటోళ్ళు బతుకొచ్చినోళ్ళు అర్రలు కిరాయికి తీసుకొని ఉంటారు. కొందరు ఆళ్ళే వండుకుంటారు, ఇంకొందరు బియ్యం పెట్టుకొని కూరలు బయట కొనుక్కొచ్చుకుంటారు. ఇవాళ రేపు గల్లి గల్లికి కర్రీ పాయింట్లేనాయే. ఓ కూర ఇంత సాంబార్ తెచ్చుకుంటే అయిపోయే పూట వెళ్ళిపోతుంది. చాలా మట్టుకు కర్రీ పాయింట్లు అక్కలే నడిపిస్తుంటారు. అసంటి ఓ అక్క ముచ్చట ఇది. అట్లా అని కర్రీ పాయింట్ పెట్టలేదుల్లో. పిండి విసుకకుంటా కోలతోని రుద్దకుంటా రొట్టెలు చేస్తుంది అక్క. మళ్ళా గుండ్రంగా ఎంత ముద్దుగున్నాయో. హగో అట్లెట్లా చేస్తారు అంటారేమో. మొత్తం మిషన్ మీదనే నడిపిస్తుంది. మొదలు గిన్నెలా ఇంతంత పిండి పోసి ముద్దగా కలుపుతుంది అక్క. జరంత ముద్దగైనాక తీసుకొచ్చి గ్రైండర్లో వేసింది. ఆడికెళ్ళి తీసుకొచ్చి మిషన్ లేస్తే మొదలు పిండి విసికినట్టు వేసి అటెనక గుండ్రటి రొట్టెలు బయటికిడుస్తుంది. కడమ పిండి మళ్ళా బెల్ట్ మీదకెళ్ళి పోయి మిషన్లో పడుతుంది. రొట్టెలై బయటికి వస్తుంది. గంటల ఏం తక్కువ 500 రొట్టెలు చేయొచ్చునట. అదే మనుషులైతే గంటల కమానం చెమట తీయాలి. మెదక్ జిల్లా తూప్రాన్లో ఉండే గీ అక్కే ఇకమతి చేసింది. పేరు కవిత. గంట 2 గంటలు నిలబడినా 10-15 రొట్టెలు ఇయ్యలేకపోయిరు. ఈ మిషన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. గదన్నట్టు ఓ పారి అక్కె నుండి రొట్టెల కోసానికి పోతే గంటల కమానం నిలబెట్టిరట. ఈ నడుమ డాక్టర్లు చెప్తుర్రని అందరూ రాత్రిపూట రొట్టెలకు ఎగవడబట్టే పెయ్యికి మంచిదని. వచ్చినోళ్ళకి వచ్చినట్టు జెప్ప రొట్టెలిచ్చే ఇకమతి చేస్తే ఎట్లుంటదని 3 లక్షలు పెట్టి గీ మిషన్ తెచ్చిందట. ముందైతే నేను వేరే కంపెనీలో అక్కడ ఇక్కడ డ్యూటీ చేసి నాకు 6,000 జీతం వస్తుండే. నేను బయట ఎట్లా పని చేసిందో అట్లా ఒక అక్క కూడా నా దగ్గర వచ్చి వర్క్ చేస్తుంది. నాకు అన్ని ఖర్చులు పోను నెలకి 15-20 వేల వరకు మిగులుతుంది. ఇప్పుడున్న బిజీలా వంటలు చేసే ఓపికే లేదు అక్కలకు. ఇక పిండి విసికి పేనం మీద గాల్చుడంటే కుదరని ముచ్చటే. సీదా ఈడికి వస్తారంటే అయిపాయే. మాకు చిన్నప్పటి నుంచి రోటీ తినడం అలవాటు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రోటీ చేయడం అంటే చాలా టఫ్ అయిపోయింది. మాకు రాదు. డైలీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి రోటీ తీసుకొని వెళ్తాం. గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, మొక్కజొన్న రొట్టెలు, రాగి రొట్టెలు దినం 700లకు మీదనే అమ్ముతుందట. ఫంక్షన్లకు సుత కావాలని ఆర్డర్లు వస్తున్నాయట. పబ్లిక్ సుత ఆలస్యం చేయకుండా జప్పున రెడీ అవుతున్నాయని ఈడికే వస్తుర్రు. మిషన్ మీద వేసిన రొట్టెలు టేస్ట్ ఎట్లుంటాయో అనేరు. కమ్మ ఉంటాయట. 10 రొట్టెలు తీసుకోవాలంటే ఒక గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ఈ మాతృశ్రీ రోటీ సెంటర్ లో అయితే మాకు ఒక 20 రొట్టెలు కావాలంటే కూడా వాళ్ళు ఇమీడియట్ గా ఇచ్చేస్తారు. మొత్తానికి ఒకళ్ళ తాన పనిచేసే కాంచెలి ఇంకొకరికి పనిచ్చే కాడికి పోయింది అక్క. పట్నాలల్లో ఉండే అక్కలకు మస్తు ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యుర్రి మరి.